ఇటీవల వైసీపీ నాయకులు వికృత చేష్టలు, నీతి మాలినటువంటి చర్యలు, సభ్య సమాజం తల దించుకునేటట్లు చేస్తున్నటువంటి చర్యలు చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. మొన్న డిఎస్సి జరిపి దాదాపుగా 16,000 పైగా ఉద్యోగాలు కల్పించి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యనిచ్చినటువంటి లోకేష్ బాబు గారి యొక్క చర్యలను, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు 16,000 పైగా టీచర్ ఉద్యోగాలు ఇస్తే అందులో ఏదో లోపం జరిగిందని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు అబద్ధాలతో రోజు ఏదో ఒక వల్లె వేయడం, అబద్ధాలు చెప్పడం, అందులో ఏదో జరిగిందని చెప్పి నిరుద్యోగ యువతతో, ఉద్యోగాలు రానటువంటి యువతతో వారి జీవితాలతో చెలగాటమాడడం ఎంత నీతి మాలినటువంటి చర్య. నిన్న గుడివాడ అమర్నాథ్ ఆయన మంత్రిగా కూడా చేశారు. మరి ఆయన మంత్రిగా చేసి ఒక ఆడపడుచు, ఈ రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యంగా దళిత మహిళ, ఆ మహిళను పట్టుకొని ఆమె మేకప్ను గురించి మాట్లాడడం ఎంత నీతి మాలినటువంటి చర్య. అంటే వైసీపీ నాయకులు ఆడవారిని ఏ రకంగా చూస్తున్నారు అంటే మేకప్ వేసుకునేటటువంటి ఒక ఆట బొమ్మగా చూస్తున్నారా ఏమైనా? ఆడపడుతులంటే గృహాలని, ఇంటిని సమపాలలో ముందుకు నడిపేటటువంటి ఆదిశక్తులని నమ్మి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆడపడుతులకు ఆస్తి హక్కిచ్చారు. ఎన్టీ రామారావు గారు ఆడపడుతులకు ఆస్తి హక్కిచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలు కూడా అబలలు కాదని సాటి చెప్పినటువంటి మహనీయుడు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీలో మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డాక్రా సంఘాలు పెట్టి ఆర్థిక స్వావలంబన ఇచ్చారు. మరి అదేవిధంగా ఆడపడుచుల ఆత్మగౌరవానికి మరుగుదొడ్లు నిర్మించి వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్ కావాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఆస్తి కూడా మహిళల పేరే ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తూ ఉంటే, మేము ఒకవైపు మహిళల్ని ఈ సమాజంలో సగభాగం పైగా ఉన్నారని, వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేము ముందుకెళ్తూ ఉంటే, మీరు ఆడపడుచులు వేసుకునేటటువంటి మేకప్ల గురించి మీరు మాట్లాడతారు. అంటే ఇంక మీకు మాట్లాడడానికి ఏమీ లేదు. మేము తెచ్చిన పెట్టుబడుల మీద మాట్లాడండి దమ్ముంటే, లేదా మేము స్థాపించిన పరిశ్రమల మీద మాట్లాడండి మీరు దమ్ముంటే, లేదా మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాము 6 లక్షల పైగా ఈ 2 సంవత్సరాల్లో, వాటి మీద మాట్లాడండి మీకు దమ్ముంటే.